అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చూపించేది దొండకాయ కర్రీ అండి. దొండకాయని ఇలా బారుగా కట్ చేసుకోవాలన్నమాట. దొండకాయ కొబ్బరి వేసి కర్రీ అనమాట. మీరు ఎక్కడైనా తినుంటే ఇప్పుడు మనం చేసే విధానంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళ కోసమేనండి. ఇది పెట్టి ఆయిల్ వేయాలి. ఫస్ట్ ఆయిల్ వీటెక్కేసి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కాక బాగా వేడైందో లేదో ఒక్కసారి ఒకటి వేసుకుని చూసుకోవాలి. నేనైతే ఇలా చూసుకుంటున్నాను అనమాట. వీటైనాక దొండకాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి దొండకాయలు. ఇలా 2 సార్లుగా అయితే సరిపడా వేసుకుని కలుపుకుంటే, ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ చక్కగా ఒకే లెవెల్లో ఫ్రై అవుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా చూపించే విధానంగా ఫ్రై చేయాలి. ఫ్రై అయినాక బాగా ఫ్రై చేయకూడదండి. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల మాడిపోతాయి అన్నమాట. మనకి మీడియం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఇంకా కొంచెం అనమాట, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి, ఈ కలర్ వస్తే సరిపోయిద్ది అనమాట. ఇవి మనం తీసేసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా అయితే తీసేసుకోవాలండి. తీసుకుని దాంట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎన్నైతే సరిపడతాయి దొండకాయలు అన్నీ తీసుకుని అవి కొంచెం కొంచెంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేసినా ఫ్రై అవ్వండి. మళ్ళీ కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటే కర్రీ బాగా అయితే వచ్చింది. ఇవన్నీ నేనైతే తీసేసుకున్నాను. తీసుకునే విధానం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి అయితే ఉన్నాయండి, అవి కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుంటాను అనమాట. ఇదిగోండి, మళ్ళీ ఏమన్నా ఉంచినా అదిగోండి అవి కూడా వేసేసుకుని ఇంకో ట్రిప్ రెండోసారి నేను ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. అలా మనకి ఉన్నాయి. అలా కలుపుకోవడం వల్ల అన్నీ బాగా సమానంగా ఫ్రై అవుతాయండి. లేకపోతే ఒకసారి ఉంచో కొన్ని మాడిపోతాయి, కొన్ని ఫ్రై అవ్వు అనమాట. అలా తిప్పుకుంటూ ఉంటే బాగా ఫ్రై అవుతాం. తీసేసినాక అదే బాండ్లో కొంచెం ఆయిల్ అయితే ఉంచి పోపు దినుసులు అయితే వేయాలండి. పోపు దినుసులు వేసుకుని కొంచెం ఒక్క వెల్లుల్లిపాయ అయితే అలా నలగొట్టేయడం వల్ల సువాసన వచ్చిద్ది, బాగుండిద్ది అనమాట. తర్వాత ఆనియన్స్, సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాలి. ఫ్రై అయిపోయినాక తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి దొండకాయలు అయితే ఏదైతే ఉన్నాయో మనం ఇవి బాగా వేగాలని చెప్పి ఎక్కువసేపు వేపకూడదండి, మాడిపోతాయి. సరిపడా వేపుకోవాలన్నమాట ఆనియన్స్. ఇలా సరిపడా వేగినాయి కాబట్టి ఇది చూపించే విధానంగా తర్వాత దొండకాయలు అయితే ఏమైనా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకుని అంతా కలుపుకోవాలండి. కలుపుకొని కొబ్బరి అయితే ఏది ఉంటుందో అది మనం మీ ఇష్టం అండి. తురుగున్నా సరే, ఎవరిష్టం వాళ్ళది. తురుగున్నా సరే సరిపోయింది. నేనైతే మిక్సీ పట్టేసాను కొబ్బరిని. మిక్సీ పట్టేసి పచ్చి కొబ్బరి అనమాట, అది కూడా అలా వేసేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి చక్కగా. ఇది ఫ్రై చాలా బాగుండిద్దండి టేస్టీగా. నేను చూపించే విధానంగా ఎవరైనా చేయకపోతే చేసి టేస్ట్ చూసి నాకు చెప్పండి. తర్వాత మన సరిపడా పసుపు, తగినంత ఉప్పు, బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని మాత్రం. అలా కలుపుకోవడం వల్ల చక్కగా సిమ్లో మెత్తగా ముక్కకు కూడా పట్టిద్ది అనమాట ఉప్పు. తర్వాత సరిపడా కారం, మనకి ఎంత సరిపోయిద్దో అంత
ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ ఎక్కువగా ఉంటే కూడా అంత టేస్టీగా ఉండదన్నమాట. సరిపడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే చాలు, దొండకాయ కొబ్బరి కర్రీ రెడీ అయిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.